నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఆడవాళ్లలో ఇన్ఫర్టిలిటీ సమస్యలకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి నైనం ఫెర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్ డైరెక్టర్ అండ్ హెచ్ఓడి డాక్టర్ శ్రీవాణి కొత్త గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. సో రీసెంట్ టైమ్స్లో అంటే ఎక్కువగా కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. దానికి మేజర్ రీజన్స్ ఏంటంటారు? ముందు కాలంలో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో అయితే మనము ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి క్లినిక్స్కి వచ్చే కపుల్స్ యొక్క సంఖ్య పెరుగుతోందండి. దానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్టుగా అయితే ఇట్ ఈస్ మోస్ట్లీ రిలేటెడ్ టు మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. అంటే ఏమంటారు, మనము డే టు డే యాక్టివిటీస్లో ఏ విధంగా మనం పాటిస్తున్నాము, ఎక్సర్సైజ్ లేకపోవడము అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ చాలామంది కపుల్స్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి అనుగుణంగా ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకుంటున్నారు అండ్ దే ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అట్ లేటర్ ఏజెస్. సో బై ద టైం అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకునేసరికి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడాను ప్రెగ్నెన్సీ రాకపోవడం అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉన్నాం. అండ్ వెయిట్ గెయిన్ కూడాను, అంటే మనం లీడ్ చేసే లైఫ్ స్టైల్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోతుంది. అంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వర్క్ ఉండడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ తోటి వెయిట్ గెయిన్ ఇష్యూస్ అండ్ ఆ వెయిట్ గెయిన్ వల్ల కూడాను మనకు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడము బోత్ ఇన్ ఫీమేల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మేల్స్ అనమాట. ఇద్దరిట్లో కూడాను ఇవన్నీ కూడాను ఫ్యాక్టర్స్ మనకు ప్లే చేస్తున్నాయండి. దానివల్ల మనము ఇద్దరిలో కూడాను మనము సంతానలేమి ఇష్యూస్ అనేవి కూడాను ఎక్కువగా చూస్తున్నాం. అండ్ వీటితో పాటు ఏంటంటే యాజ్ మనకు ఫీమేల్స్లో అదేంటి పీసీఓడి అనే కండిషన్, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ కూడాను వాళ్ళకి ఉండే అండర్లయింగ్ కాజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడాను యాడ్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోయే ఇష్యూస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు పెళ్ళయ్యాక ఎంతకాలం ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? కరెక్ట్. అంటే ఇప్పుడు ఫీమేల్స్ది చూసుకుంటే అండి, ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అనేవి సరిగ్గా వస్తూ ఉన్నాయి, రెగ్యులర్ మెన్సెస్ అవుతోంది అండ్ మ్యారేజ్ అయ్యి 1 year అవుతోంది అండ్ దే హ్యావ్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అంటే వీక్లీ వన్స్ ఇన్ అ వీక్ అట్లీస్ట్ 3 to 4 times ఇంటర్కోర్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు. బట్ 1 year అయినా కూడాను ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు దే షుడ్ డెఫినెట్లీ సీ ద డాక్టర్ అండ్ కన్సల్ట్ అండి, చూయించుకోవాలి ఖచ్చితంగా 1 year అయింది అంటే మాత్రం. బట్ ఇది అందరికీ అదేంటి వర్తించదు. ఎప్పుడైతే ఫీమేల్ ఏజ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 30 దే షుడ్ నాట్ డిలే. అండ్ 35 తర్వాత యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఫస్ట్ ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి వాళ్ళ రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్ నెంబర్ ఎలా ఉంది, హార్మోనల్ స్టేటస్ ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ మేల్స్లో కూడా అంతే. అండ్ అందుకోసం అని ఏంటంటే 1 year ఈజ్ ద ఫస్ట్ టైం. బట్ ఏజ్ కనుక ఎక్కువ ఉన్నట్టుగా అయితే ఇట్ షుడ్ బి ఎర్లీ. ఓకే. అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది అంటే జనరల్గా అందరూ మహిళల్ని అంటూ ఉంటారు కదా, వాళ్ళ వల్లే అవుతుంది అన్నట్టు. ఇద్దరిలో అంటే ఎవరికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అంటారు? ఐ థింక్ చాలా మంది ఏమనుకుంటారంటే ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఓన్లీ ఫిమేల్ ఇష్యూస్ అనుకుంటారు. అండ్ క్లినిక్స్కి వచ్చేటప్పుడు కూడాను చాలామంది ఫీమేల్ పార్ట్నర్ని ఇవాల్యుయేషన్కే తీసుకొస్తూ ఉంటారు. బట్ మేము చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది మనకు ఖచ్చితంగా ఫీమేల్ అండ్ మేల్ పార్ట్నర్స్ ఇద్దరిది అదేంటి రోల్ ఉంటుందండి. అండ్ మనం చూస్తున్నది ఏంటంటే మేల్ ఇష్యూస్ అనేవి దే ఆర్ లిటరలీ కాంట్రిబ్యూటింగ్ టు ఆల్మోస్ట్ అరౌండ్ 40 to 50%. సో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టర్ అనేదే కాదు, మేల్స్లో కూడాను ఇది ఇంక్రీజ్ అవుతోంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో అండ్ ప్రెగ్నెన్సీ రావటం లేదు అన్నప్పుడు డాక్టర్ని సంప్రదించేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళి చూయించుకోవడం అనేది తప్పనిసరి అండి. అండ్ అంటే ఇన్ఫర్టిలిటీ అనేది శాశ్వతం అంటారా, లేకపోతే ఏమన్నా మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయండి? డెఫినెట్గా. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ అ పర్మనెంట్ ఇష్యూ అండి. ఇవన్నీ కూడా మనకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దానికి అండర్లైన్ కాజెస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు పీసీఓ కండిషన్ ఉందనుకోండి, దాన్ని మనము డాక్టర్ని సంప్రదించి దానికి అలా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నదా చెక్ చేసుకొని ట్రీట్మెంట్స్ అంటే ఉంటాయి. అండ్ మనం లీడ్ చేసే లైఫ్ స్టైల్ని మనము కరెక్ట్ చేసుకోవడం, అంటే డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ని ఇన్కాపరేట్ చేసుకోవడము, హెల్తీ డైట్ మనం ఇన్కాపరేట్ చేసుకోవడము, జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గించినట్టుగా అయితే ఆబ్వియస్లీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ యొక్క ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ ప్రొడక్షన్ ఇవన్నీ బెటర్గా ఉంటుంది. అండ్ దే ట్రై టు ఈవెన్ కన్సీవ్ న్యాచురలీ సమ్ టైమ్. ఏమైనా అండర్లయింగ్ కాజెస్ ఉంటే డాక్టర్ని సంప్రదించినట్టుగా అయితే తప్పకుండా దానికి ట్రీట్మెంట్స్
అంటూ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కరి ఇండివిజువల్ ఇష్యూ బట్టి కూడాను ట్రీట్మెంట్స్ అనేవి డిసైడ్ చేస్తాము. అండ్ వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని అదేంటి దే కెన్ అచీవ్ ద డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్ అండి. అండ్ ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి మీరు ఏ ప్రొసీజర్స్ అనేవి యూస్ చేస్తారు? ప్రొసీజర్స్ అన్న కన్నా మనము ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. బేసిక్గా ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి మనకు అదేంటి హాస్పిటల్కి వచ్చిన కపుల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇష్యూస్ని మనం అన్నీ కూడాను క్లియర్గా అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తాం. ఇఫ్ ద కపుల్స్ ఆర్ అరౌండ్ అంటే జస్ట్ మ్యారేజ్ అయ్యి వెరీ ఎర్లీ 1-2 years అవుతోంది, దే హ్యావిన్ టేకెన్ ఎనీ ట్రీట్మెంట్స్ ప్రయర్, అండ్ ఫీమేల్ ఏజ్ ఏంటి తక్కువగా ఉంది, వాళ్ళ హార్మోన్స్ అన్ని బెటర్గా ఉన్నాయి, మేల్ పార్ట్నర్ యొక్క సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసిన కౌంట్ చక్కగా ఉంది, అలాంటప్పుడు ఏంటంటే మనము వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తాం లైక్ ఓవ్యులేషన్ ఇంజెక్షన్. అండ్ అరౌండ్ 4 to 6 cycles దే కెన్ ట్రై. అన్ని అదే ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే వీ టేక్ దెమ్ టువర్డ్స్ ద IUI ట్రీట్మెంట్స్ అనమాట. IUI తర్వాత కూడాను అవ్వలేదు ప్రెగ్నెన్సీ, IUI అంటే భర్త యొక్క వీర్యకణాలని గర్భసంచిలో వేసే ప్రొసీజర్ అది. సో దీంతో అరౌండ్ 10 to 15% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అండ్ అలా దే కెన్ ట్రై అప్ టు 3 to 4 cycles, మ్యాక్స్ 6 cycles అనమాట. అండ్ ఈ పద్ధతి ద్వారా కూడాను ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు దే కెన్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ IVF. అండ్ కొంతమందిలో ఏంటంటే ఇలా మనం స్టెప్ బై స్టెప్ చేసుకునే అవకాశం ఉండదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఎక్కువగా ఉంది అండ్ వాళ్ళ ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉంది అండ్ ఎగ్ నెంబర్ తగ్గుతుంది మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. అలాంటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద ఆప్షన్ ఆఫ్ హయ్యర్ ట్రీట్మెంట్స్ ప్రయర్. అండ్ మేల్ పార్ట్నర్ది కూడా ఎప్పుడైనా కౌంట్ కనుక చాలా తక్కువ ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 millions, వాళ్ళకి అదేంటి మనం ముందుగానే IVF అనే ట్రీట్మెంట్స్ లాగా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి, అంటే ట్యూబ్స్ అనేవి మూసుకుపోయి ఉంటాయి, అప్పుడు కూడా మనం చిన్న ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేయలేము. దే నీడ్ టు మూవ్ టువర్డ్స్ ద IVF ట్రీట్మెంట్స్ అనమాట. అండ్ ఎగ్ కౌంట్ కానీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గితే మళ్ళీ అంటే అది పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఇది యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు ఫీమేల్స్లో కనుక తీసుకుంటే ఎగ్స్ అనేవి ఉంటాయి అండ్ మనము అదేంటి అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క అండాశయాలలో అండ్ అదేంటి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. అండ్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫీమేల్స్లో మనం పుట్టినప్పటి నుంచి బై ద టైమ్ గోస్ ఆన్ ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ వీ కాంట్ క్రియేట్ న్యూ ఎగ్స్. సో ఏవైతే ఎగ్ నెంబర్ మనకు ఉంటుందో దాన్నే మనం చక్కగా వాడుకొని ఎంత త్వరగా ప్రెగ్నెన్సీ రాగలుగుతుందో అలా చూసుకోవాలండి. అండ్ మేల్ పార్ట్నర్స్కి ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళలో కూడాను ఏజ్ రీత్యా అదేంటి తగ్గుముఖం అనేది చూస్తూ ఉంటాము. బట్ ఆ ప్రొడక్షన్ అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ సర్టన్ ఫ్యాక్టర్స్, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది. సో అండ్ అదేంటి మనం ఆ కరెక్ట్ ఫ్యాక్టర్స్ని కనుక్కొని ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే కొన్ని వారికోసీల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటుంది, ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటే కొద్ది గొప్ప వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ పాసిబుల్ ఉంటుంది. కానీ ఫీమేల్స్లో అలా కాదు. ఒకసారి ఎగ్స్ తగ్గుతున్నాయంటే కొత్త ఎగ్స్ క్రియేట్ చేయడం అనేది కష్టము. సో మనం ఏంటంటే ముందు కరెక్ట్గా చూయించుకొని మన ప్రజెంట్ సినారియోలో ఎగ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ట్రీట్మెంట్స్ అనేవి దాని అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఓకే మ్యామ్. అండ్ IVF ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారు, ఎక్స్ప్లెయిన్. మనకు IVF ప్రొసీజర్లో అండి అందులో ఆ టర్మ్లోనే మనకు అదేంటి వస్తుంది మీనింగ్ అంతా కూడా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఏదైతే సాధారణంగా న్యాచురల్గా మన అదేంటి బాడీలో ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అవ్వాలో దాన్ని మనము ల్యాబ్లో కృత్రిమంగా చేయడం జరుగుతుంది. అంటే ఆడవాళ్ళలో ఉన్న ఎగ్ని మనము అండాశయంలో ఉన్న ఎగ్స్ని పెరిగేటట్టుగా ఇంజెక్షన్స్ ఇచ్చి మనము ఇంజెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్ కాకుండా వాళ్ళకున్న ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ 8 to 10 eggs ఆ మంత్లో ఉన్నట్టుగా అయితే అవి పెరిగేటట్టుగా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఎగ్స్ పెరుగుతాయి అండ్ పెరిగిన తర్వాత దానిలో ఉన్న అండాన్ని మనము బయటకు తీసుకోవడం, దాన్ని ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ అంటాం. ఇది మనకి డే కేర్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ డన్ అండర్ అనెస్థీషియా అనమాట. అండ్ అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎగ్ బయటకు తీసుకున్న తర్వాత అండర్ మైక్రోస్కోప్ ఒక ఎగ్ని మనం పరిశీలించి క్వాలిటీ అసెస్ చేసుకొని ఒక్కొక్క ఎగ్లోకి భర్త యొక్క కణాలని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే ICSI అంటాం, ICSI పద్ధతి అంటాము, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్.
దీని ద్వారా మనకు ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయండి. అండ్ ఇక్సీ చేసిన తర్వాత మనము 5 days ల్యాబ్లో ఆ ఎంబ్రియోస్ని కల్చర్కి పెడతాం. 5 days తర్వాత మనకు ఒక చక్కటి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఆ ఫామ్ అయిన ఎంబ్రియో మనము క్వాలిటీ చెక్ చేసుకొని ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ 1 or 2 ఎంబ్రియోస్ మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదంటే ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ప్రొసీజర్. అంటే ఎగ్ అండ్ స్పర్మ్ని మనము ల్యాబ్లో బయట ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో తయారు చేసి ఎంబ్రియోని డైరెక్ట్గా పెడతాం. సాధారణంగా న్యాచురల్గా మనకి ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ట్యూబ్లో నుంచి యూట్రస్లోకి రావాలి. మనం ఏంటంటే బయటనే ఎంబ్రియో వరకు తయారు చేసి ఎంబ్రియోని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే మ్యామ్. అండ్ రీసెంట్ టైమ్స్లో ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ కొంతమందికి ఇంకా ఎక్కడో డౌట్స్ ఉన్నాయి, ఐవీఎఫ్ సేఫా కాదా అని. ఐవీఎఫ్ అనేది ఇట్ ఈస్ అ సేఫర్ ప్రొసీజర్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ సేఫర్ మెథడ్ అండ్ ప్రొసీజర్ వైజ్ చూసుకున్నట్టుగా అయితే. ఎందుకంటే ఇందులో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇంజెక్షన్స్ అనేవి ఇన్వాల్వ్డ్ ఉంటాయి. సో ఈ ఇంజెక్షన్స్ మనం ఇచ్చినప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రతి ఒక్కరికి ఒక్కటే బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా మనం చేయడం కుదరదు. సో ఎవరి ఇండివిజువలైజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఏజ్, హార్మోనల్ స్టేటస్, వెయిట్ బట్టి డోసెస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అండ్ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే వాళ్ళ కాంప్లికేషన్స్ అనేవి చాలా తగ్గుతాయి. అండ్ ఐవీఎఫ్లో అంటే కాంప్లికేషన్స్ ఏంటి అంటే మనకి చాలా ఎగ్స్ పెరిగేసి ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ గివింగ్ అ రాంగ్ ట్రిగర్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఓహెచ్ఎస్ఎస్లో ల్యాండ్ అవుతారు. బట్ అలా కాకుండా మనకి చాలా మంచి మెడిసిన్స్ అనేవి రావడం జరిగింది, ట్రిగర్ ఇంజెక్షన్స్. అండ్ ఆ విధంగా మనం ట్రిగర్ ప్లాన్ చేసుకొని వచ్చిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా అయితే అసలు కాంప్లికేషన్స్ అనేవి రావడం చాలా అరుదైపోయింది. సో పాతకాలంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న అధునాతమైన టెక్నిక్స్ తోటి, ట్రీట్మెంట్స్, మెడికేషన్ తోటి ఐవీఎఫ్ అనేది వెరీ సేఫర్ ప్రొసీజర్. అండ్ అంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల్లో నార్మల్గా పుట్టిన పిల్లలకి వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారు? లేదండి, చాలామందికి ఇది ఒక అపోహ ఉంటుంది. అంటే ఐవీఎఫ్ ద్వారా వచ్చిన అంటే పుట్టిన పిల్లలలో ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటాయా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని. బట్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మనకు ఐవీఎఫ్ అనే పద్ధతి ఇట్ ఈస్ అ వే టువర్డ్స్ అ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అండ్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలాగైతే మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో చెకప్స్ ఉంటాయో, లేకపోతే ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఉంటాయో, ఇందులో కూడాను సేమ్ ఉంటాయి. మనము ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ చక్కగా పెరుగుతుందా, ప్రోగ్రెస్ అవుతుందా అనేది చూసుకుంటూ ఉండాలి. బట్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ దాట్ ఐవీఎఫ్తో వచ్చిన బేబీస్లో ఇష్యూస్ ఉండడం, కంజెంటల్ అబ్నార్మాలిటీస్ లేకపోతే అవయవాల లోపాలు ఉండడము, జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది దెర్ ఇస్ నో ఇంక్రీజ్ రిస్క్ అనమాట. ఏదైతే జనరల్ పాపులేషన్లో ఆ రిస్క్ అనేది మనం చూస్తామో న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో, వీళ్ళల్లో కూడాను సేమ్ ఉంటుందండి. అండ్ అంటే ఆల్రెడీ వరుసగా అబార్షన్స్ అయిన వాళ్ళకి మళ్ళీ అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది ఛాన్స్ ఉంటుందంటారా? వరుసగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా, చక్కగా అవుతుందా అనేది మనం చెప్పడానికి ముందు ఏంటంటే అసలు ఆ అబార్షన్కి గల కారణాలు ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ వరుసగా అయ్యే అబార్షన్స్లో మనకు ఫస్ట్ 3 months లోపల అయ్యే మిస్క్యారేజెస్కి గల కారణాలు డిఫరెంట్, తర్వాత 3rd month తర్వాత అయ్యే మిస్క్యారేజెస్కి కారణాలు డిఫరెంట్. సో మనము ఎప్పుడైతే ఒక కపుల్ రిపీటెడ్ మిస్క్యారేజ్ తోటి మనకి వస్తారు ఫర్టిలిటీ క్లినిక్స్కి, వీటేక కంప్లీట్ హిస్టరీ అనమాట. అసలు ఎప్పుడు జరిగింది, ఏ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అయ్యింది అనేది చూసుకుంటాం. అండ్ ఫస్ట్ 3 monthsలో అయ్యే మిస్క్యారేజ్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ అనేది మనకి జెనెటిక్ ఇష్యూస్ ఉంటుంది. అంటే ఎంబ్రియోలో జన్యుపరమైన లోపాలతోటి ఎంబ్రియో ఫామ్ అవుతే అవి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అవి ముందుకి సాగలేకపోతాయి. సో దే టెండ్ టు మిస్క్యారీ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. అంటే ఫస్ట్ 3 months లోపలనే ప్రెగ్నెన్సీ ఆగిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేయించడం జరుగుతుంది. అండ్ అందులో ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీ క్యాన్ సెలెక్ట్ ఎంబ్రియో విచ్ ఇస్ జెనెటికలీ నార్మల్. మనకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియోని తయారు చేసుకొని అండ్ ఎంబ్రియో తయారైన తర్వాత ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది, దాన్నే పీజీటీఏ టెస్ట్ అంటామండి.
అండ్ ఆ పీజీటీఏ ద్వారా ఎంబ్రియోలో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయో తెలిసిపోతుంది. అండ్ ద నార్మల్ ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసి యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేసి సపోర్ట్ కూడా పెడతాం. సపోర్ట్ అంటే ప్రెగ్నెన్సీ చక్కగా పెరగడానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ ఇవ్వడం ద్వారా కొన్ని అదేంటి ఈ జెనెటిక్ ఇష్యూస్ తోటి ఉన్న అదేంటి మిస్క్యారేజెస్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందిలో ఏంటంటే యూట్రస్లో కొన్ని లోపాలతోటి లేకపోతే అబ్నార్మాలిటీస్ తోటి మిస్క్యారేజ్ అవుతుంటాయి. లైక్ సెప్టేస్డ్ యూట్రస్ అంటాం, అంటే గర్భసంచిలో అడ్డుగోడలాగా ఉంటుంది, రెండులాగా చీలిపోయినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకు అది 3D అల్ట్రాసౌండ్ ద్వారా తెలిసిపోతుంది. అండ్ వాళ్ళలో మేము ఏం చెప్తామంటే కరెక్షన్ సర్జరీస్ ఉంటాయి. అండ్ ఆ సెప్టమ్ని రిమూవ్ చేస్తే చక్కగా ఒక కంప్లీట్ క్యావిటీ లాగా ఏర్పడుతుంది. అండ్ దే విల్ హ్యావ్ అ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ చక్కగా కంటిన్యూ అవుతుంది. కొంతమందిలో ఏంటంటే అన్నీ నార్మల్ ఉంటాయి, లైక్ జెనెటిక్ టెస్టింగ్ నార్మలే ఉంటుంది, యూట్రస్ ఇష్యూస్ ఉండదు, అండ్ కొన్ని యాంటీబాడీ టెస్టింగ్స్ చేస్తాము, అన్నీ నార్మల్ ఉన్న తర్వాత కూడాను దే టెన్ టు హ్యావ్ మిస్క్యారేజెస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే నాట్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్, బట్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ మిస్క్యారేజెస్. దీన్నే రిజెక్షన్ ఇష్యూస్ అంటాం, ఇమ్యునలాజికల్ ఇష్యూస్ అంటాం. ఇమ్యునాలజీ అంటే మనకు సాధారణంగా కూడాను న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ తల్లి యొక్క గర్భంలో పెరుగుతున్నప్పుడు తల్లి గర్భము ఆ బేబీని స్వీకరించి అంటే యాక్సెప్ట్ చేసి పెరిగేటట్టుగా చేయాలి. బట్ కొంతమందిలో ఏం జరుగుతుంది అంటే ఆ బేబీని మదర్ బాడీ యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ దిస్ ఏంటంటే ఇమ్యునాలజికల్ కాజెస్ అంటాం. సో ఆ ఇమ్యునాలజికల్ కాజెస్లో బేబీకి అంటే బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయిపోయి రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని కూడాను మనము కనుక్కునే అవకాశం ఇప్పుడు ఉందండి. అండ్ ఇమ్యునాలజికల్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తామన్నమాట. హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది మనం చేసుకుంటాం. అండ్ ఆ హెచ్ఎల్ఏ టైపింగ్లో మనకు కపుల్స్ యొక్క షేరింగ్ అనేది చూస్తాము, ఏమైనా ఇద్దరిది సేమ్ మ్యాచ్ అవుతుందా అనేది చూస్తాము. అండ్ దానికి అనుగుణంగా ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ ట్రీట్మెంట్స్లో ఏంటంటే మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి రిపోర్ట్ ఆధారంగా. లైక్ లింఫోసైట్ ఇమ్యునైజేషన్ థెరపీస్ అంటాం. లింఫోసైట్ ఇమ్యునైజేషన్ థెరపీ అంటే లిట్ థెరపీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వెరిన్ మన 9M ఫర్టిలిటీ బై అంకురాలో వీఆర్ ద వన్ వీఆర్ గివింగ్ ఇన్ ద ఎంటైర్ హైదరాబాద్ అనమాట. అండ్ ఇది స్పెసిఫిక్గా రికరెంట్ మిస్క్యారేజెస్ తోటి బాధపడుతున్న కపుల్స్ హు ఆర్ ఫేసింగ్ ద ఇష్యూస్ విత్ ఇమ్యులాజికల్ కాజెస్ వాళ్ళకి ఇది బెటర్ పనిచేస్తుంది. అండ్ అది కూడాను మనకు ఆ హెచ్ఎల్ఏ రిపోర్ట్లో షేరింగ్ అనేది చూపిస్తుంది అన్నప్పుడు మనం ఇది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇది కూడా కాకుండా కొన్ని ఇమ్యూనో మాడ్యులేటర్స్ డ్రగ్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చేసి చక్కగా ఐవీఎఫ్ చేసుకొని జెనెటిక్గా నార్మల్ ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసి అండ్ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ తోటి బాధపడుతున్న కపుల్స్ కూడాను చక్కగా వాళ్ళ అదేంటి ఎగ్ తోటి వాళ్ళ ఓన్ స్పర్మ్ తోటి ఎంబ్రియో ఫామ్ అయ్యి వాళ్ళ ఓన్ గ్యామెట్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చి కంటిన్యూ అయ్యి దే కెన్ హ్యావ్ అ బేబీ అట్ ద ఎండ్ అండి. దెర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే మ్యామ్, అండ్ ఇన్ఫర్టిలిటీని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఓవర్కమ్ చేయడం అనే దానికన్నా ముందు అసలు మనం ఏంటంటే అవేర్నెస్ అనేది ఫస్ట్ రావాలండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అసలు ఎప్పుడు చూయించుకోవాలి, దానికి కారణాలు ఏముంటాయి అనేది అవేర్నెస్ ఉండాలి. చాలామంది ఏంటంటే ఇప్పుడు సే ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ ఆఫ్టర్ 30 అట్లా ఉన్నారు అండ్ ఇట్స్ బీన్ హార్డ్లీ 6 months అవుతోంది. ఏంటంటే ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది, చూద్దాము డిలే చేసుకుందాం అనుకుంటారు. బట్ ఇట్స్ బెటర్ దట్ దే కన్సల్ట్ అ డాక్టర్, గెట్ ఇవాల్యుయేటెడ్ అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి చూసుకుంటే బెటర్. సో ఎందుకంటే వాళ్ళకి తెలియాల్సిన విషయము మెయిన్గా ఫిమేల్ ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఫర్టిలిటీ. అండ్ ఏజ్ కనుక మనకి ఎక్కువ ఉంటుంది అండ్ అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా చూయించుకొని ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఉంటే వెళ్తే బెటర్. బికాజ్ ఇఫ్ దే డోంట్ నో అంటే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి తెలియనప్పుడు ఏంటంటే డిలే చేసుకుంటే బై ద టైమ్ దే ప్లాన్ అ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఓన్ ఎగ్ తోటి కష్టం. సో అలాంటప్పుడు కూడా ఏంటంటే మన దగ్గర ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ అనేవి కూడా ఇస్తాం. ఇఫ్ దే వాంట్ టు డిలే ప్రెగ్నెన్సీ బట్ వాళ్ళు దీంటి ఫర్టిలిటీ ప్రిజర్వ్ అవ్వాలి అంటే కూడాను ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటే మెల్లగా కూడాను ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవచ్చు.
అండ్ అంటే డైట్ ద్వారా ఇన్ఫర్టిలిటీని ఏమన్నా ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుందంట? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ రావాలి, తర్వాత ఏ ఫ్యాక్టర్స్ అసలు ఫర్టిలిటీని తగ్గించేస్తుంది అనేది తెలియాలి. అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడాను మన హార్మోనల్ డిస్టర్బెన్స్ని పెంచుతుంది. సో ఇవన్నీ కొంచెం తగ్గించుకోవడం, అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడాను దీన్ని తగ్గించుకోవడము, అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది తీసుకోకపోవడము, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి, అంటే విచ్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ లాగా తీసుకున్నట్టుగా అయితే మనం ఏంటంటే అటు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ రెండు బెటర్గా అవుతాయి. అండ్ న్యాచురల్ వేస్లో కూడాను ప్రెగ్నెన్సీ రావడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగా. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుందంటారు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటేనండి, ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి గల కారణము హార్మోనల్ డిస్టర్బెన్స్. అండ్ ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మనకు ఎగ్ డెవలప్మెంట్ మీద చూపిస్తుంది. సో ఏదైతే చక్కగా పీరియడ్ అయిన తర్వాత 14-15 రోజుకి అండాశయం నుంచి ఓవులేషన్ అనేది జరగాలో మనకు అది ఇలాంటి కండిషన్స్ తోటి ఉన్న వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. సో ఇట్ మైట్ బి డిలేడ్. సో ఎగ్ డెవలప్మెంటే డిలే అయినప్పుడు ఏమవుతుంది, అటు ఓవులేషన్ డిలే అయిపోతుంది, అండ్ దే మైట్ హ్యావ్ డిలేడ్ పీరియడ్స్. బట్ డిలేడ్ పీరియడ్ ఉన్న వాళ్ళందరిలో ఖచ్చితంగా ఓవులేషన్ జరుగుతుంది అని కాదు. కొంతమందికి అసలు ఎగ్గే పెరగకపోవడం వల్ల అలాగే డిలే అయిపోతూ ఉంటుంది. సో అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ పీసీఓడి కండిషన్ అంటాం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది, వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాలేదు, ప్లాన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మాత్రము ఒకసారి డాక్టర్ని సంప్రదించి దానికి గల కారణాలు చూసుకుంటే బెటర్ అండి, బికాజ్ ఇట్ ఈస్ ట్రీటబుల్. అండ్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కన్నా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక మనం ఆలోచిస్తే ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఐవీఎఫ్కి మనం వెళ్తున్నాము అనుకున్నప్పుడు చక్కటి అంటే లైఫ్ స్టైల్ అనేది మనం కొద్దిగా మార్చుకోవడము, ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవడము, అండ్ డైట్ ప్రాపర్గా ఫాలో చేసుకోవడము, అండ్ డాక్టర్ ఇచ్చిన సలహాలన్నింటినీ కరెక్ట్గా పాటించడం అనేది చేస్తూ ఉండాలండి. అండ్ వన్స్ ద ట్రీట్మెంట్ ఈజ్ డన్ అండ్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడాను అంటే ప్రాపర్ కన్సల్టేషన్ అండ్ డాక్టర్ సలహాలతోటి మందులన్నీ కరెక్ట్గా వాడుకొని వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి. సో వాట్ ఎవర్, ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్ బట్టి కూడాను వాళ్ళది ఐవీఎఫ్కి ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఆ మెడికేషన్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ ఉంటాయి. సో కొంతమందిలో ఎలా అంటే బేబీ గ్రోత్కి కావాల్సినప్పుడు కొన్ని బ్లడ్ సప్లైకి చక్కగా ఉండడానికి కొన్ని మందులు పెట్టడం జరుగుతుంది. అవి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడాను మనం కంటిన్యూ చేసుకోవాలి, ఆపేయకూడదు. అలాంటివన్నీ కూడా వాళ్ళకు చక్కగా అర్థం చేసుకొని ట్రీట్మెంట్ని కంటిన్యూ చేసుకుంటే అటు ప్రెగ్నెన్సీ రావడము అండ్ ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది చక్కగా కంటిన్యూ అయ్యే అవకాశాలను మనం పెంచుకోగలుగుతాం. ఓకే మ్యామ్. అండ్ ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే చాలామంది చిన్న ట్రీట్మెంట్స్ అయ్యాయి, ఇంకా ఐవీఎఫ్కి వెళ్తున్నామంటే ఇంకా అయిపోతుంది, ఇంకా అదేంటి గ్యారంటీ అనుకుంటారు. అసలు అలా ఉండదండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఐవీఎఫ్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎంబ్రియో అనేది మనం తయారు చేసుకున్న తర్వాత ల్యాబ్లో ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ద సక్సెస్ రేట్స్ విల్ ఆల్సో డిపెండ్ అపాన్ మనము ఎన్ని ఎంబ్రియోస్ పెడుతున్నాము, ఏ డే ఆఫ్ ఎంబ్రియో పెడుతున్నాము, తర్వాత వాటి యొక్క క్వాలిటీ ఏంటి, అండ్ యూట్రస్లో ఏమైనా అడిషనల్ కండిషన్స్ ఉన్నాయా అనేది. సో వీటన్నిటిని మనం ముందుగానే చూసుకోవాలి. అండ్ ఇప్పుడున్న సినారియోస్లో ఏంటంటే డే 5 కల్చర్స్ అనేవి చేస్తున్నాము, బ్లాస్టోసిస్ట్ కల్చర్స్ అంటాం వీటిని. అండ్ మన దగ్గర వీ డూ ఆల్ డే 5 బ్లాస్టోసిస్ట్ కల్చర్స్ అండ్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్సే మనం చేస్తాము. అండ్ డే 5 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ మనం పెట్టినప్పుడు ఒక ఎంబ్రియోకి వీ సే ద ఛాన్సెస్ ఆర్ అరౌండ్ 40 to 50%. 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఏంటంటే 60% వరకు మనం సక్సెస్ రేట్ చెప్పచ్చు. బట్ 2 పెట్టినా కూడా 100% అనేది ఉండదండి ఎక్కడ కూడాను. అండ్ 2 ఎంబ్రియోస్ పెట్టించుకున్నప్పుడు అరౌండ్ 20% రిస్క్ ట్విన్స్ అనేది ఉంటుంది. అండ్ ట్విన్స్ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని తెలుసుకొని 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఇది ఏంటంటే కపుల్స్ యొక్క ఇన్ఫార్మ్ డెసిషన్, ఎందుకంటే మన క్లినిక్లో ఖచ్చితంగా ఎంబ్రియోస్ని చూపించడం జరుగుతుంది, వాటి యొక్క క్వాలిటీ డిస్కస్ చేయడం జరుగుతుంది, అండ్ కపుల్ యొక్క డెసిషన్ తోటి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటాము. అండ్ యూట్రస్లో కూడా ఎటువంటి కండిషన్స్ ఏదైనా ఉంటే ప్రయర్గా
ముందుగానే మనం కరెక్ట్ చేసుకొని వెళ్ళినట్టుగైతే వీ కెన్ ట్రై టు ఇంక్రీజ్ ద ఛాన్సెస్. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు మల్లిక గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. మేడం గారు యా చెప్పండి అమ్మా. నమస్తే మేడం గారు. యా నమస్తే చెప్పండి అమ్మా. ఇప్పుడు నాకు పెళ్ళి ఇప్పుడు 9వ సంవత్సరం పోయి ఏప్రిల్ కి 10వ సంవత్సరం వచ్చింది మేడం. ఓకే యా చెప్పండి. చూపించుకున్నాం, మందులే వాడమన్నారు, వాడలేదు. 49 విజయవాడకి వెళ్ళాము. విజయవాడకి వెళ్ళి అవి అల్ట్రా స్కాన్ అవి టెస్టులు చేశారు. ఎగ్గు క్వాలిటీ తక్కువ ఉందని చెప్పారు మేడం. ఓకే మరి ఎగ్గు క్వాలిటీ తక్కువ ఉంటే మామూలు ప్రెగ్నెన్సీకి అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదన్నారు మేడం. వయసు ఎంత చెప్పారమ్మా మీరు? మీ ఏజ్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు నా ఏజ్ 29 మేడం. 29. ఓకే. ఎగ్ నెంబర్ బానే ఉందా? క్వాలిటీ కన్నా నెంబర్ ఎలా ఉందని చెప్పారు? అదే నాకు అంత తెలియదు మేడం, అంత చదువుతలేదు. ఎగ్గు క్వాలిటీ తక్కువ ఉంది, చాలా వరకు అవి డ్యామేజ్ అయి ఉన్నాయి. మెడిసిన్స్ ఇచ్చారు, అవి వాడండి, ఎగ్గు బాగుంటాయి, పాడవకుండా బాగుంటాయి అని చెప్పారు. IFI అలా చేసుకునే దారులు అవి ఉన్నాయి. మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువ రావడానికి అని చెప్పారు. ఓకే ఓకే. అయితే నాకు ఇటేపు కుడికాలేపు తొడకాడ నొప్పేస్తుంది మేడం. అది అప్పుడప్పుడు అది నొప్పి వచ్చినప్పుడల్లా బాగా వాచిపోతుంది. స్కానింగ్లు మామూలు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు అయి చేస్తే గర్భసంచిలో ఏం ప్రాబ్లం లేదు అది ఇది అంటున్నారు మేడం. మళ్ళీ కాలు అయితే నాకు నొప్పి వస్తుంది మేడం, బాగా వాస్తుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ మధ్య కొద్దిగా నొప్పి వస్తుంది మేడం. ఏం ప్రాబ్లం ఉందంట మేడం? ఒకటమ్మా, కాళ్ళది అనేది ఒకసారి ఆర్థోపెడిషన్ చూయించుకొని ఆ కాళ్ళకి సంబంధించిన అదేంటి చూయించుకోండి. అండ్ గర్భసంచి బాగానే ఉందంటున్నారు కాబట్టి దానికి వల్ల పెయిన్ అనేది రాకపోవచ్చు కూడాను. అండ్ రెండో విషయము, ఎప్పుడైతే మీ అదేంటి అండాశయాలలో ఎగ్ క్వాలిటీ తగ్గింది అంటున్నారు అంటే మైట్ బి నెంబర్స్ ఏమైనా తక్కువ ఉండొచ్చు అండ్ దానివల్ల క్వాలిటీ కూడా తక్కువ ఉండొచ్చు అని చెప్పు ఉండొచ్చు. అండ్ ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎగ్ క్వాలిటీని పెరగడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఎగ్ క్వాలిటీ కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అవి వాడుతూ మీరు దీంటి ట్రీట్మెంట్స్కి వెళ్తే ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.